ఏముంది సార్, గుండె ఊరికే మెకానికల్గా పనిచేస్తుంది కానీ గుండె ఏనాడో ఆగిపోయింది సార్. మాది గుండె ఏనాడో ఆగిపోయింది. మా పాపని ఏ రోజైతే ఆ రకంగా ఎన్నో ఆశలతో బీఫార్మసీ చదివితే నా స్టూడెంట్స్ అంతా చాలా సహాయం చేస్తాం, పాపకి సపోర్ట్ ఇస్తామంటే ఆ బీఫార్మసీ జాయిన్ చేసి ఆ కాలేజీలో జాయిన్ చేశాను సార్. అలాంటిది మా పాప నాకు దూరం అయిపోయింది సార్. ఎందుకంటే దారుణం ఇంకేముంది సార్, పైపెచ్చు న్యాయం కోసం పోరాడితే అన్యాయం చేసేశారు, సత్యాన్ని సమాధి చేశారు. 7 సంవత్సరాల తర్వాత 10 రోజుల్లో ఇస్తామన్నారు బాడీ పార్ట్స్ని. 7 సంవత్సరాల తర్వాత అప్పటికీ కూడా బాక్సులో ఉన్నాయి, బాక్స్ చేత్తో పట్టుకెళ్ళండి అని చెప్పిందండి సిపిఐ. ఇంతకంటే అధర్మం, అన్యాయం, అమానుషత్వం ఇంతకంటే ఉంటాయా సార్? ఆ జడ్జి గారు తల్లి స్త్రీమూర్తి కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే వేదవాక్కు ఉన్న ఈ భారతదేశంలో ఆవిడ కొంచెం స్పందించి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె కొంచెం స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో మీ పాప బాడీ పార్ట్స్ని మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తాము, అలా ఆర్డర్ వేస్తానని చెప్పింది సార్. సిబిఐ వాళ్ళు ఆధారాలు లేవని చెప్తే కేసు క్లోజ్ చేశారు తప్ప తల్లిదండ్రులు కేసు క్లోజ్ చేయమని అడగలేదు సార్. కేసు క్లోజ్ చేయమని అడగలేదు, న్యాయం జరగాలి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంతా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. సమాజం కోసం, సమాజంలోని ప్రజల కోసం ఏ రాజకీయ నాయకులు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు పనిచేస్తున్నారో వాళ్ళు నా పాపకి న్యాయం చేయాల్సిన అవసరము, అవకాశము ఇప్పుడు వచ్చింది. వాళ్ళ బాధ్యత సార్. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మా పాప మాకు దూరమైన పరిస్థితిలో అపోజిషన్ లీడర్గా ఉండి మా పాప కేసుకి న్యాయం చేయాలనే తపనతో రాజశేఖర రెడ్డితో కూడా విభేదించి మా కోసం పోరాడాడండి. కాకపోతే అప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇవాళ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మాకు న్యాయం చేయాలని ఒక సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎవరైతే నా పాప కేసుని నీరుగార్చడానికి ప్రయత్నించారో ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేసి, రిమైండ్ చేసి ఏం తప్పు చేశారు, ఏమి దాచారు, ఈ రిపోర్ట్లన్నీ నిందితుల్నే సాక్షులుగా ఎందుకు ఏమార్చి ఆ రిపోర్టులతో ఇంతకాలం ప్రజల్ని, సమాజాన్ని, మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చారో ఆ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరము ఆ ఘడియ వచ్చింది సార్. ఇంకెవరూ మాకు న్యాయం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, ఆ రోజు మాకు న్యాయం చేస్తామన్నారు. ఇవాళ న్యాయం చేయండి సార్. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అర్థిస్తున్నాను సార్. మా పాపకి న్యాయం చేయండి, మా కోరిక తీర్చండి. డిసెంబర్ 27వ తారీఖుని ఆయుషా సంస్మరణ దినంగా ప్రకటించండి ప్రభుత్వం తరపున. అలాగే మా పాపకి పేరుతో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అన్యాయమైన ఆడపిల్లలకి, పేద ఇంటి ఆడపిల్లలకి ఆర్థికంగా సహాయం చేయటానికి ఆయిషా మీరు ఆ ట్రస్ట్ ఓపెన్ చేయండి సార్. ఇదే మేము కోరుకుంటున్నాం సార్. న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. దానికోసం మహిళా కమిషనర్ గారు శ్రీమతి రాయపాటి శైలజ గారిని కూడా విన్నవించుకొని మెమోరాండం సమర్పించాం సార్. ఆవిడ మీ దగ్గరకు వచ్చారు. మీరు మీకున్న పరిస్థితుల్లో వీలు లేక తప్పకుండా వాళ్ళని కలుస్తానని మాటిచ్చారంట. సాధ్యమైనంత త్వరగా మీరే స్పందించాలి, మీరే స్పందించగలరు సార్. మీరే స్పందించి మాకు న్యాయం చేయాలి. మేము ఏదైతే కోరుకున్నామో, ఏ మాటల్ని మీ ముందు ఉంచుతున్నామో, ఏ విజ్ఞప్తిని మీ చెవులకి అందిస్తున్నామో వాటిని సాకారం చేయవలసిందిగా మిమ్మల్ని మళ్ళీ అర్థిస్తున్నా. మా పాపని సార్ చంద్రబాబు నాయుడు గారు, మా పాపని మీరెవరు కూడా, భగవంతుడు కూడా మా పాపని మాకు తిరిగి తెచ్చివ్వలేరు సార్. మా పాప మాకు దూరం అయిపోయింది, తెచ్చివ్వలేరు. సమాజం కోసం మా పోరాటం, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఈ పోరాటం చేస్తున్నాము. మేము మైనారిటీలం, ఆర్థికంగా పేదవాళ్ళం, అయినా సరే పోరాటాన్ని సాగిస్తూనే వచ్చాం 18 ఏళ్ళుగా. ఇవాళ న్యాయం చేయాలి సార్, మీరే చేయాలి సార్. ఈ విజ్ఞప్తిని మీ చెవులకి స్వీకరించి మాకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అర్థిస్తున్నాం సార్. న్యాయం జరగాలి, సమాజం కోసం న్యాయం చేయండి, సమాజంలోని ఆడపిల్లల కోసం న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇక్బాల్ గారు, ఈ ప్రపంచం ఈ మాట వింటుందో వినదో తెలియదు, కానీ కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇండియా షుడ్ రియాక్ట్. ఇట్స్ బీన్ 18 years. ప్రజలందరికీ తెలుసు సార్. ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాలి. షో యువర్ వాయిస్ గైస్, షో యువర్ వాయిస్. అదే కావాలి సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయండి. అదే కోరుకుంటున్నాను. ఒకవేళ చేతకాని సిబిఐ అని చెప్పి అనుకుంటే సిబిఐ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోయినప్పుడు ఎందుకు మీ సో కాల్డ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఎందుకు మీరు 18 ఏళ్లకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా ఆ కన్నీటికి సమాధానం చెప్పలేకపోతే, నా కన్నీటికి సమాధానం చెప్పలేకపోతున్నానని చెప్పి వేడుకుంటూ ఉంటే, it's in your hands, it's in your hands, not with a single finger, with all shows, with all finger, అన్ని వేళ్ళు కూడా మీ వైపే చూపిస్తున్నాయి. You have to answer and you shouldn't close that అని చెప్పి ఈరోజు సమాజం డిమాండ్ చేస్తోంది. అండ్ ఆ తల్లిదండ్రులతో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను మళ్ళీ ఇక్బాల్ గారు దయచేసి కాస్త వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. నేను చూశాను కాస్త మీరు భావోద్వేగానికి లోనవుతూ వణుకుతున్నారు. అండ్ కొంచెం మీరు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నేను ఒకసారి శంషాద్ బేగం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శంషాద్ బేగం గారు, ఒక్కగానొక్క బిడ్డ, నా పాప సార్. సార్ చెప్పండి. నా శక్తి నా పాప, నా శక్తి నా పాప నాకు దూరం అయిన రోజే వెళ్ళిపోయింది సార్. హలో శంషాద్ బేగం గారు, మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, తను కూడా చాలా స్ట్రాంగ్గా పెంచారు. ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి తను మీతోని? అంటే చాలా బాగుంటుందండి, చాలా నెమ్మది. తనకి కోపం అనేది ఉండదండి. ఎవరేమన్నా కూడా చక్కగా నవ్వుతూ తీసుకుంటుంది. ఎంత శత్రువునైనా సరే మిత్రురాలుగా తీసుకుంటుందండి. చాలా బాగా ఉంటుందండి. హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. అలాగే క్లాసికల్ డాన్స్ చేసేదండి. తర్వాత అన్నిట్లో కూడా ఫస్ట్ ఉండేదండి. అటెండెన్స్ ఒక్క రోజు కూడా అబ్సెంట్ అయ్యేది కాదండి. బ్యూటిఫుల్ సింగర్. తర్వాత తన టోన్ కూడా చాలా బాగుంటుందండి. మేము అనుకునే వాళ్ళం ఎక్కడైనా అవకాశం ఉంటే దీన్ని సంగీతం నేర్పిద్దామని కూడా అనుకున్నామండి. కానీ మేమిద్దరము ప్రైవేట్ టీచర్స్, నేను లెక్చరర్గా చేస్తా, తను టీచర్గా చేస్తారండి. ఇద్దరికి తక్కువ శాలరీతో అయినా కూడా మేము చాలా క్లుప్తంగా చక్కగా పాపను పెంచుకున్నాను. దరిద్రం ఆ కాలేజీలో మైనార్టీ సీట్ కోసం వచ్చిందండి. దానికి పాపం ఫిజియోథెరపీ కూడా వచ్చిందండి. వెళ్తానంది. మేము ఎన్టీఆర్ కాలేజీలో కూడా యూనివర్సిటీలో సీట్ వస్తే మేము 1,50,000 అండి సంవత్సరానికి. కట్టలేని పరిస్థితిలో కట్టలేం కాబట్టి మేము అందుకని చెప్పి పాపని బీఫార్మసీలో చేరిస్తే ఈయన స్టూడెంట్స్ అందరు 30 దేశాల్లో ఉన్నారండి. ఈయనంటే బాగా ఇష్టం పిల్లలకి. అంకుల్ మీరు పాపని చదివించండి, మేము తీసుకెళ్ళిపోతాం అమెరికా అని చెప్పారండి. అందుకని అక్కడ వచ్చిందని బీఫార్మసీలో చేర్చామండి. దరిద్రపు కాలేజీలో చేర్చామండి. ఆ ఒక్కడు మైనార్టీ పేరు చెప్పుకొని కాలేజ్ నడుపుకుంటున్నాడు. కనీసం సానుభూతి కూడా చూపలేదండి. ఆ హాస్టల్ అక్కడ ఉందని వాళ్ళు ఇస్తేనే చేర్చామండి, లేకపోతే చేర్చేవాళ్ళం కాదు. పని చేసాం అక్కడ. అక్కడ కాలేజ్ ఉంది, అది ఇబ్రహీంపట్నం కూడా మాకు తెలియదండి. అలా తెలుసుకొని వెళ్ళి జాయిన్ చేసామండి. వింటున్నారా? ఏమండి ఈ పోలీస్ ఆఫీసర్ ఆడపిల్ల పేరు చెప్పుకొని డబ్బులు తింటాం ఎంత గౌరవం అండి. సిగ్గు లేదండి వాళ్ళకి. సిబిఐ కానీ సిట్కి కానీ పోలీస్ ఆఫీసర్కి కానీ ఒక ఆడపిల్ల చనిపోతే దానికి న్యాయం చేయకుండా దాని మీద డబ్బులు తిన్నా వాళ్ళేమి మనుషులండి? వాళ్ళే ఎలా చేయిస్తారండి? అవి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయండి? ఎంత పలుకుబడి ఉంటే మాత్రం ఇంకెందుకండి వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ. మీరన్న మనకు వాస్తవం తల్లి. ఏమండి ఒక ఆడపిల్ల మీద డబ్బులు తినేది ఏంటండి సిగ్గు లేకుండా? ఆ కన్నపేగు అంటుంది భావోద్వేగంతో కాదు. ఆ కన్నపేగు ఒక్కొక్క మాట కసితో అంటుంది. ఎందుకంటే మీరు చెయ్యలేదు కాబట్టి మీరు పడాల్సిందే. ఎందుకంటే మీరు వ్యవస్థలో ఉండి వ్యవస్థను నమ్ముకొని ఈరోజు ఇంతమంది బతుకుతుంటే ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోతే
ఆ వ్యవస్థ ఫెయిల్యూర్కి తన కూతురు బలైపోతే ఆ కన్న తల్లిదండ్రులు కన్నీటి సంతరం అవుతుంది ఈరోజు వాళ్ళ పరిస్థితి చూడండి. ఒక్కగానొక్క బిడ్డ చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని డాక్టర్ అవుతుంది అండ్ ఇద్దరు చదువుకున్న వాళ్ళం, దేశానికి తను కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ రక్తపు మడుగుల్లో ఉంటే ఈరోజు 18 ఏళ్ళు, ఇంకొక 4 రోజులు పోతే ఆ అస్థికలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు పాపం. వాళ్ళ గుర్తుగా ఉండిపోయిన అస్థికలు వాళ్ళ చేతుల్లో ఇన్ని రోజులు నా కూతురు అని చెప్పి ఇలా చూసుకున్న అస్థికలు కూడా కొన్ని రోజుల్లో భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ క్షణం వాళ్ళని ఎవరైనా కనీసం కాయగలరా? వాళ్ళ గుర్తుగా ఉండిపోయిన అస్థికలు కూడా ఉండవు. ఇంకా వాళ్ళ బిడ్డ రూపంలో ఉన్న అస్థికలు వాళ్ళ చేతుల్లో ఉండవు. హాయిషా మీరా వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయినట్టే. ఒక్కసారి చూడండి, నిస్సహాయంగా ఉండిపోయిన ఆ తల్లిదండ్రులను చూడండి. డోంట్ క్లోజ్ ద కేస్. ద సొసైటీ రిక్వైర్స్ యూ, డిమాండ్స్ యూ. తిరిగి ఓపెన్ చేయండి. ఒక్కసారి నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శంషాద్ గారు, 27వ తారీఖుని చెప్పండి. అది యాదృచ్ఛికమో ఏమో ఉంటదండి. వాళ్ళ పిల్లలైతే వాళ్ళకు ఉంటది, కానీ పరాయి పిల్లలు కదా, ఏమైపోతే ఏముంది, మాకు రావాల్సిన డబ్బులు మాకు అందుబాటులో ఉన్నాయి, మాకు కావాల్సిన లగ్జరీ మాకు ఇచ్చారు, మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇచ్చారు, మాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు, కాబట్టి మాకు ఎవరైతే ఏమండి అని ఆలోచిస్తున్నారు. కానీ మనందరం కలిసి వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నామండి. ఒక ఆడపిల్లకి ఒక ఇంట్లోనే సెక్యూరిటీ లేకపోతే నడి బజార్లో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఇందుకోసమా వీళ్ళని మనం పోలీసులుగా తీసుకుంది? ఇందుకోసమా వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా అలాట్ చేసుకుందండి? మనందరం కడితేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయండి. అది గుర్తు తెలియటం లేదు వాళ్ళకి. వాడెవడో ఇస్తాడు, కోట్ల రూపాయలు ఇస్తాడు, ఏం చేస్తామండి? రేపు చచ్చిపోతే ఒక్కటి కూడా రాదు. మా పాపకు బీఫార్మసీ వచ్చిందని ఎన్నో బట్టలు కొన్నామండి, కానీ ఒక్కటి కూడా తన వెంట వచ్చిందండి. రేపు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎన్ని కోట్లు తిన్నా, ఎంత చేసినా చచ్చిపోతే మన ఎమ్మట ఒక బట్ట కూడా రాదండి. అలాంటి లైఫ్ కోసం ఎందుకంటే ఇంత ఏడుస్తున్నారు? మాకు ఎన్నో ఇస్తామన్నారండి, మేమైనా ఆశించలేదు. అంతకన్నా బుద్ధి ఉండాలండి వాళ్ళకి. చదువుకున్నారు కదండి. అమ్మా, నేను మీకు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే 18 ఏళ్ళు అవుతుంది, సమాజం ఫెయిల్ అయ్యింది, మొత్తం సొసైటీగా అందరూ ఫెయిల్ అయ్యాం కదా క్వశ్చన్ చేయడంలో కూడా. కాబట్టి నేను ధైర్యం తెచ్చుకోండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాను. బట్ మీరు ఒకరి కోసం ఒకరు ఉన్నారు కాబట్టి కాస్త ధైర్యం తెచ్చుకొని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ అవుతుంటే చూడలేకపోతున్నాం. మీ ఇద్దరు ఎమోషనల్ అవుతుంటే కన్నీళ్ళు పెట్టుకుంటే మీరు ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయండి. ఎంతో హెల్దీగా ఉండేవాళ్ళం అండి.